హాయ్ ఫ్రెండ్స్, అందరికంటే మనకు పెద్ద శత్రువు ఎవరో తెలుసా? మన బ్రెయిన్. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ, ఫ్యూచర్ గురించి చింతిస్తూ, ప్రతిరోజు మనలో ఏదో తెలియని ప్రెషర్ని క్రియేట్ చేయగలదు మన బ్రెయిన్. మనకు ఆల్రెడీ ఉన్న కష్టాలు సరిపోవన్నట్టుగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టడం అంటే మన బ్రెయిన్కు ఎంతో ఇష్టం. మనుషులకు పాజిటివ్ ఇంకా నెగిటివ్ విషయాలు చూపిస్తే మన బ్రెయిన్ ఎక్కువ శాతం నెగిటివ్ విషయాలపైనే దృష్టి పెడుతుందని ఒక రిపోర్ట్లో తేలింది. వాస్తవానికి మీ బ్రెయిన్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటే దానికి బాధ్యులు మీరే. ఉదాహరణకు, షార్ప్ చేసిన ఒక పెన్సిల్తో కంటిన్యూస్గా రాసేటప్పుడు కొద్దిసేపటికి దాని షార్ప్నెస్ తగ్గి సరిగ్గా రాయదు. మన బ్రెయిన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. కాస్త కూడా గ్యాప్ లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. కష్టాల గురించి కావచ్చు, లేదా సోమరితనం, పేదరికం, డబ్బులు అని ఎన్నో ఆలోచనలు నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంటాయి. దీని కారణంగానే మీ మెదడు పనికి రాకుండా మొద్దుబారిపోతుంది. అందుకే మీ మెదడుకు కాస్త విరామం అవసరం. హ్యాండ్ రైటింగ్ బాగా రాయడానికి మీరు ఎలాగైతే పెన్సిల్ని మళ్ళీ షార్ప్ చేస్తారో, అలాగే మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లేదా లోగా ఫీల్ అయినప్పుడు కాస్త విరామం తీసుకోండి. లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకోండి. ఒంటరిగా కొంత సమయం గడపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఒంటరిగా కూర్చుని ఆలోచించగలరో ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు, దేన్నైనా మార్చగలడు, ఏదైనా సృష్టించగలడు. చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడే న్యూటన్ గ్రావిటీ గురించి కనుగొన్నాడు. ఇది పాతగా చెప్పే ఉదాహరణ అయినా ఒక్కసారి మీరు కూడా ఒంటరిగా కూర్చుంటే దాని విలువెంతో తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు పుడతాయి. పగటి కలలు కనడం మానేస్తే కానీ లైఫ్ మీద ఫోకస్ చేయలేం. పగటి కలలు కనడం అంటే ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఏదో ఒకటి ర్యాండమ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. దీని కారణంగా మన లైఫ్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి రోజుకు కనీసం 10 నిమిషాలు మీతో మీరు ఒంటరిగా గడపండి. మిమ్మల్ని మీరు సవాలు చేస్తూ మీ సొంత ఆలోచనల్ని గమనించండి. అప్పుడు మీ ఆలోచనల గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. తమతో తాము 10 నిమిషాలు కూడా ఒంటరిగా గడపలేని వాళ్ళు తాము కోరుకున్న లైఫ్కి, ప్రజెంట్ లైఫ్కి మధ్య తేడా తెలుసుకోలేరు. దీని కారణంగానే చేసే పని మీద ఫోకస్ ఉండదు. అందుకే మీరు పరిస్థితులను మార్చలేకపోతే ఒంటరిగా కూర్చొని మిమ్మల్ని మీరు మార్చుకోండి. సక్సెస్ అవ్వాలంటే భయపడకుండా దేన్నైనా స్వీకరించే గుణం కావాలి. మెదడుకి ఈ రకమైన ట్రైనింగ్ ఇస్తూ అన్ని పరిస్థితుల్లో పాజిటివ్గా ఉండేలా అలవాటు చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా మైండ్ గివప్ ఇవ్వకుండా ఛాలెంజ్గా స్వీకరించి వాటిని పూర్తి చేయగలుగుతుంది. 2024లో మిగిలిన నెలలను మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే, ఈ సంవత్సరాన్ని మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి 21 రోజుల పాటు మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. ఈ 21 రోజుల్లో మీకు 3 విషయాలు మాత్రమే అవసరం: పెన్, నోట్బుక్తో పాటు 4 గోడల మధ్య నిశ్శబ్ద వాతావరణం. 21 రోజుల ఛాలెంజ్ని స్వీకరించి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. తమ ఆలోచన ధోరణి మార్చుకునేందుకు ఇప్పటికే వేలాది మంది ఈ ఛాలెంజ్ని స్వీకరించారు. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే మీరు ముందుగా మిమ్మల్ని, మీ ఇంటర్నల్ సెల్ఫ్ని మార్చుకోవాలి. ఈ 21 రోజుల్లో మీరు ఉత్తమ మనస్తత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్చుకోండి. రిస్క్లను ఎలా తీసుకోవాలో, మీ లక్ష్యాలను సాధించడానికి ఏ రకంగా ప్లానింగ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. మీ ఫీలింగ్స్ ఇంకా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం చేసుకుంటారు. కానీ 21 రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయని అనుకోవద్దు. స్టార్టింగ్లో ఫలితాలు కనిపించవు. ముందు కన్సిస్టెన్సీ వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బలమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు అనేవి పుడతాయి. ఈ సమయంలో ఆలోచనలు అనే మీ సైన్యాన్ని సిద్ధం చేయండి. వచ్చే ఏడాది మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దేని నుంచి దూరంగా ఉందామనుకుంటున్నారు అనే దానిపై నిర్ణయం ఇప్పుడే తీసుకోండి. డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి, మీలో ఉన్న శక్తిని గుర్తించడానికి మీరు ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారో, మీకు ఎప్పుడు సోమరితనంగా అనిపిస్తుందో, ఎలాంటి ఫుడ్ తింటే మీకు ఎనర్జీ వస్తుందో, ఏ అలవాట్లను అలవర్చుకోవాలి, ఏ అలవాట్లను వదులుకోవాలి అనే వాటి గురించి అర్థం చేసుకోండి. 21 రోజుల్లో ఈ విషయాలన్నిటినీ గుర్తించడం ద్వారా మిమ్మల్ని మీరు మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీరు ఈ అంశాలన్నిటినీ గుర్తిస్తే మీ సక్సెస్ రేటు బిట్కాయిన్ లాగా ఆకాశాన్ని తాకుతుంది. ఒకవేళ మీరు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఛాలెంజ్ని తీసుకోకుంటే జీవితం అనే ఈ రేస్లో మీరు వెనకబడిపోతారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు లాంటి 4 వ్యక్తుల సర్కిల్లో ఉన్నప్పుడు మీ ప్రపంచం చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు 1vs టీమ్ మనస్తత్వం ఏర్పడుతుంది. నా కెరీర్లో నేను ఏమైనా గొప్పగా సాధిస్తే అది నలుగురికి తెలియాలి అని అనుకుంటారు. అందరూ మంచి స్థాయిలో ఉండే సర్కిల్లో మీరుంటే పలానా వ్యక్తి సెట్ అయ్యాడు, కానీ నేను మాత్రం ఇంకా సెట్ కాలేదు. మీ స్నేహితుడు ఎవరైనా నెలకు 2 లక్షలు సంపాదిస్తుంటే
నేను కూడా నెలకి 2 లక్షలు సంపాదించాలి అనే ఆలోచన నుంచి బయటికి రండి. 1 వర్సెస్ టీమ్ కాకుండా 1 వర్సెస్ 1 అనే మనస్తత్వాన్ని పెంచుకోండి. అప్పుడే నిజమైన రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనే గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి మీరు కన్న కలలు సాకారం చేసుకోవడానికి మార్గం దొరుకుతుంది. ఒంటరిగా గడపడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా రీబిల్డ్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, మీరు మీ లక్ష్యాలకు స్మార్ట్ స్ట్రాటజీ ద్వారా ఇంప్లిమెంట్ చేయండి. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్, మీ ఫోకస్ అంతా ఒకటే లక్ష్యంపై ఉండాలి. ఎం అంటే మెజరబుల్, మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. ఉదాహరణకు మీరు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే దాన్ని 5 దశలుగా విభజించండి. ముందుగా మొదటి దశపై మాత్రమే ఫోకస్ పెట్టండి. ఆపై 2వ దశ, ఆ తర్వాత 3వ దశ, ఇలా ఒక లక్ష్యం వైపు చిన్న చిన్నగా అడుగులు వేయండి. ఏ అంటే అచీవబుల్, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకున్న శక్తి సామర్థ్యాలు సరిపోతాయా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సరిపోవని మీకు అనిపిస్తే మీకున్న వీక్నెస్లను లిస్ట్ అవుట్ చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ అంటే రిలవెంట్, మీ లక్ష్యం మీ జీవితానికి రిలవెంటా కాదా అనేది తెలుసుకోండి. ఉదాహరణకు మీ ఏజ్ 20 లేదా 21 సంవత్సరాలు అనుకుందాం. సో మీరు క్రికెటర్ అవుదాం అనుకున్నారు, కానీ అది అనుకోవడంతో జరిగిపోదు. దానికి సరిపడా స్కిల్ సెట్ మీ దగ్గర ఉండాలి. డెఫినెట్లీ మీకు నచ్చిందే చేయండి, కానీ అందులో మీకు నాలెడ్జ్తో పాటు అది సాధించగల శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. టీ అంటే టైం బౌండ్, మీరు సాధించాలి అనుకునే ప్రతి లక్ష్యానికి ఒక కాల పరిమితి సెట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీని కారణంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధించగలరు. కష్టపడి పనిచేయడం ఎంత ఇంపార్టెంటో రెస్ట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రెండిటిని బ్యాలెన్స్ చేస్తే లైఫ్ లీడ్ చేయగలం. నెంబర్ 2, జీవితంలో కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీలో ఏదో సాధించాలి అని తపన పడుతున్నారని అర్థం. అలాంటప్పుడు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. సెల్ఫ్ జడ్జ్మెంట్ని పక్కన పెట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్ మెంటాలిటీని డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకుండా బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు క్లియర్ కట్ ఐడియా రావడానికి మిమ్మల్ని మీరు ఒక 10 నిమిషాలు అడగండి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే మీకు బాగా ఇష్టం? చిన్నప్పటి నుంచి మీరు కన్న కలలు ఎలాంటివి? మీలో, నాలో, మనందరిలో ఒక స్కిల్ ఉంటుంది. దాంట్లో మనల్ని ఓడించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ స్కిల్ ఏంటో కనుక్కోండి, తెలుసుకోండి, శోధించండి. సమాజంలో మీకు ఎలాంటి గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నారు? మీకు ఏ స్కిల్లో ఎక్కువ వర్క్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది? జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పటికిప్పుడే పరిష్కరించుకోవాలి? మీరు రోజంతా ఎలా గడపాలనుకుంటున్నారు? వర్క్ అలాగే రెస్ట్తో పాటు ఎంటర్టైన్మెంట్కి మీకు ఎన్ని గంటల సమయం కావాలి? మీ ప్రొడక్టివ్ డే ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు? నెంబర్ 3, ఫైండ్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం ఇంపార్టెంట్. మ్యాప్లో ఉన్నట్లుగానే డైరెక్షన్స్ చూసుకుంటూ వెళతాం. ఇది మీరు వెళ్ళాలి అనుకుంటున్న డైరెక్షన్ గురించి ఒక క్లారిటీ ఇస్తుంది. సో మీరు ఉన్న సిచ్యువేషన్ గురించి తెలుసుకోవడం వలన మీ ప్రయత్నాలు వృధా కావు. నెంబర్ 4, ఎప్పుడూ కూడా నేను వీక్ కాదు అనే మెంటాలిటీని డెవలప్ చేసుకోండి. దానికోసం 4C అనే ఫార్ములాను ఫాలో అవ్వండి. కంట్రోల్, ఒంటరిగా ఉండి మీ బ్రెయిన్ పూర్తిగా మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఎంతలా అంటే మీ బ్రెయిన్ ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మీ పర్మిషన్ తీసుకోవాలి. కమిట్మెంట్, మీ ఆలోచనలను మీరు ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారు? కేవలం మాటలతోనే కాకుండా చేతలతో చేసి చూపించే మనస్తత్వం మీకుందా? ఇలాంటి వాటిపై 1000% కాన్సంట్రేట్ చేయండి. దీని కారణంగా మీలో సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది. ఛాలెంజెస్, రోజువారీ జీవితంలో మీరు ఎన్ని ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకవేళ తక్కువైతే ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్, మీరు చేసే ప్రతి పనిని కాన్ఫిడెన్స్తో చేయండి. సాధ్యమైనంత త్వరగా స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ 4C సాధిస్తే మీరు మీ ఆలోచన విధానాన్ని సాధ్యమైనంత వరకు మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 5, రిస్క్ తీసుకోవడం ఎలా? రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు. రిస్క్ తీసుకోవడం అంటే లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్న గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయడం. నాకు కావాల్సింది ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను కన్న కలలు సాకారం కావడానికి నాకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదొక్కటేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం అవును అయితే మీరు చేయబోయే పనిలో మీకు అవసరమైన 80% స్కిల్ సెట్ మీలో ఉందా అని మీరే ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే ఆన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈజీగా మిగతా 20% నేర్చుకోవచ్చు. సమాధానం అవును అయితే రిస్క్ తీసుకోవడం వల్ల వచ్చే అన్ని ఛాలెంజెస్ నోట్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్న ఛాలెంజెస్లో నుంచి కనీసం మీరు 30-40% మేనేజ్ చేయగలగాలి. దీని కారణంగా మీరు తీసుకునే రిస్క్ మిమ్మల్ని భయపెట్టలేదు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే రిస్క్ తీసుకుని తీరాలి. ఎందుకంటే రిస్క్ తీసుకుని విజయం సాధించిన వాళ్ళ గురించి చరిత్ర చెప్పే కథలు చాలా ఉన్నాయి. సక్సెస్ అయిన వాడి కథలో కూడా మనం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యేది వాళ్ళు తీసుకున్న రిస్క్ గురించే.
లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎన్నో టిప్స్ ఉంటాయి. మనం అన్నీ పాటించాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఏది అవసరమో అది తెలుసుకుని వాటిని పాటిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. సక్సెస్ సాధించాలంటే కొంత టైం పడుతుంది. ఎన్నో పరాజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది అనే సూటిపోటి మాటలను భరించాలి. ఒక రాయి శిల్పంగా మారడానికి ఉలి దెబ్బలు తప్పవు కదా, ఆ తరువాతే దానికో రూపం వస్తుంది. మనం కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటేనే జీవితం అంటే ఏంటో, జీవితంలో గెలవడం ఎంత మజానిస్తుందో తెలుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.